మా ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ రాగానే సిబిల్ రద్దు చేస్తున్నాడు, రద్దు చేయలేదు, ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు ఈ 5 సంవత్సరాల్లో 8 సార్లు భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు. 8 సార్లు పెంచాడు భూమి ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచాడు. బాగా ఇబ్బందిగా ఉంది. ఎంతసేపు అన్నా సంక్షేమని అభివృద్ధి పరుచుకోవట్లేదు. ఇబ్బందిగా ఉంది బాగా. చెత్త మీద పన్నేసి వాళ్ళకి ఇస్తున్నాడు. చెత్త మీద ఇంటికి 100 రూపాయలు పన్నేసి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ కదా 5,000 వస్తాయి. 5,000 వాలంటీర్కి ఇచ్చి జీతం ఇవ్వకుండా చెత్త మీద పన్నేసి ఇబ్బంది పెడుతున్నాడు. దాంతోపాటు కరెంటు పెంచాడు, భూమి మీద ఛార్జీలు పెంచాడు, కరెంట్ ఛార్జీలు పెంచాడు. ల్యాండ్ కన్వర్షన్ 3% ఉంటుంది అంతకుముందు బాబు గారి టైంలో, దాన్ని 5% చేశాడు, అది పెంచాడు. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు. మద్యం మేము అంత ముందు రోజుల్లో మందు కావాలంటే వయసులో పెట్టేవాళ్ళు కదా, ఏ వయసు పోయినా కానీ పోటీలు పడి మద్యం బ్రాండ్లు పెట్టేవాళ్ళు. ఇవాళ తెలంగాణలోనేమో మద్యం రేట్ ఎంత ఉంది, ఇక్కడ ఆంధ్ర రేట్ ఎంత ఉంది. దారుణంగా ఇబ్బంది పడుతున్నాం. రోజు తెలంగాణ మంది కొనుక్కోలేక అల్లాడుతున్నాం. బాగా ఇబ్బంది పడుతున్నాం. రోజు సాయంత్రం ముందు ఆగుతుంది, నిద్ర పట్టదు. సార్ ఎంప్లాయీస్ వ్యతిరేకం. ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఫ్యామిలీస్తో లెక్కేస్తే 30 లక్షల మంది ఉన్నారు. అంగన్వాడీలు ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం ఆర్టీసీ ప్రభుత్వ పరం చేశాడు. దానివల్ల బాగా నష్టం ఫెచ్చింగ్ అనుకున్నారు. కానీ కాదు, ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయడం వల్ల, ప్రభుత్వ పరం చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వలేదు, డిఏ మీద సిపిఐ రద్దు చేస్తామని చేయలేదు. ఎంత ఇబ్బంది పడతాం అంత ఇబ్బంది పడుతున్నాం ఈ గవర్నమెంట్లో. ఓన్లీ సంక్షేమం కాదు, అభివృద్ధి కూడా కావాలి, డెవలప్మెంట్ కావాలి. ప్రతి చోట సార్ అప్పు తేడంగా అప్పు తెచ్చి ఆ అప్పుతోటి ఫ్యాక్టరీలు పెట్టి డెవలప్ చేస్తే ఓకే. కానీ అప్పు తెచ్చి జనాలు పంచామనుకోండి, అప్పు ఎక్కడ తెరవాలి? నీ మీద, నా మీద, మా మామయ్య మీద, అందరి మీద ఉంటుంది కదా, అంతే కదా. అప్పు తెచ్చి సంక్షేమ రేటింగ్ కదా, అప్పు తెచ్చి ఫ్యాక్టరీలు పెట్టి దాని మీద ఇన్కమ్ తెచ్చే సోర్స్ ఇవ్వాలి ఎవరికైనా. రోడ్లు కానీ ఇంకోటి కానీ అప్పు తెచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ఇన్కమ్ తేవాలి. ఇన్కమ్తో డెవలప్ చేయాలి స్టేట్ని. ఎంతసేపు అప్పు తెస్తాం, తెచ్చి కూర్చొని తింటే కొండనే కరిగిపోద్ది. కూర్చొని తింటే కొండనే కరిగిపోద్ది. అప్పులు తెస్తాం, తెచ్చి తలకాయ. ఇప్పటికీ మన స్టేట్లో ఒక తలకాయ మీద 3 లక్షల అప్పు ఉంది, ఒక తలకాయ మీద. ఎందాక అది బాబు గారు అంటే కాదు, మా బాబు గారు డబ్బులు అప్పు తెస్తాడు, అప్పు తెచ్చి ఫ్యాక్టరీలు పెడతాడు, తెచ్చి సంపద సృష్టిస్తాడు. ఉదాహరణ కియా ఉంది, కియా తెచ్చాడు, 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటు మన స్టేట్కి ఫర్ మంత్ 1,000 కోట్ల ఇన్కమ్ తెచ్చాడు ట్యాక్స్ల పరంగా. అదే అమరావతి ఉన్నట్టే ఐటీ ఫ్యాక్టరీలు వచ్చాయి, మొత్తం వచ్చాయి, సక్సెస్ అది. కానీ ఎంతసేపు అప్పులు తెచ్చి సంక్షేమం అంటే ఏది? డెవలప్మెంట్ ఏది? వి వాంట్ డెవలప్మెంట్, వి వాంట్ బాబు డెవలప్మెంట్. సంక్షేమం ఒక్కటే ఓకే కదండి, సంక్షేమం ఓకే. కానీ అదే సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా అప్పులు ఉంటాయి వాళ్ళ కింద, తలకాయ కింద అప్పు అవుతుంది. ఎవరు తెరవాలి? దేశం మొత్తమే మొట్టమొదటిసారిగా ఈ 50 ఏళ్లలో సోదరులు వచ్చాక కదా సెక్రటరీని తాకట్టు పెట్టినవాడు ఒకడు జగన్, గ్రేట్ జగన్. నుంచి తిరుపతిలో లడ్లు తేవాలంటే స్లిప్ ఇచ్చేవాళ్ళు. ఆ స్లిప్ ఇస్తాం, లడ్డు ఇస్తారు. ఇప్పుడు స్లిప్తో పని లేదు, డబ్బులు ఇస్తే లడ్లు ఇస్తున్నారు. మన ఎన్ని లడ్లు తయారు చేస్తున్నారో, ఎన్ని ఇస్తున్నారో అది ఆ బాబు వెంకటస్వామికి తెలియాలి. లేకపోతే వెంకటస్వామి మాయమైపోతాడు. అంది క్లియర్. వెంకటస్వామిని సర్వనాశనం చేశారు, బాగా ఇబ్బంది పెట్టారు. తిరుపతిలో మొత్తం కనెక్టెడ్ క్రిస్టియన్స్కి చైర్మన్ పదవులు ఇచ్చి మొత్తం ఇది చేశారు. తిరుపతి మొత్తం నాశనం చేశారు. నెక్స్ట్ ఇంకొకసారి వస్తే మళ్ళీ మేము హైదరాబాద్ పోతాం, బీహార్ పోతాం. మాకు వద్దు.